హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? ఈ వీడియోలో అయితే మనం 50 సంవత్సరాల అమ్మ బ్లౌజ్ అయితే కట్ చేద్దాం. ఈ అమ్మ బ్లౌజ్లో అయితే క్రాస్ కటింగే ఉంది. కొంతమందికి స్ట్రెయిట్ కటింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవి కూడా నేను చెప్తాను. క్లియర్గా ఆ వీడియో కావాలన్నా కూడా పెడతాను. ఫస్ట్ అయితే ఫోల్డింగ్ మన వైపుకి వేసుకొని పావించుతో అయితే బ్యాక్ పట్టి అతుక్కు కోసం అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత అయితే మనం కొలత బ్లౌజ్ తీసుకొని ఈ అమ్మ బ్లౌజ్కి పొడవు ఎంత ఉంది అని చెప్పి అయితే చూసుకోవాలి. బ్లౌజ్ పొడవు చెక్ చేసుకోవాలి. ఫస్ట్ క్లియర్గా ఇంకా ఏజ్ 80-90 ఇయర్స్ అమ్మ వాళ్ళ బ్లౌజెస్ కావాలి అని అంటే కూడా కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా చేస్తాను వీడియో. సో ఇప్పుడైతే ఈ బ్లౌజ్కి మనం హైట్ చూద్దాము. భుజం కుట్టు దగ్గర నుండి బ్యాక్ కట్స్ వరకు మనమైతే టేప్తో కొలుచుకోవాలి. బ్లౌజ్ని బాగా సాగదీయొద్దు, అట్లనే లూజ్గా కూడా ఉంచొద్దు. మంచిగా నీట్గా పట్టుకొని బ్లౌజ్ అయితే చూడాలి. 13 ఇంచెస్ అయితే వచ్చింది. 12.5 ఇంచెస్ వచ్చింది. 12.5 ఇంచెస్ మళ్ళీ 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి కదా. మొత్తం అయితే 13 ఇంచెస్ అయితే వచ్చింది. సేమ్ 13 ఇంచెస్ అయితే అవతల వైపు కూడా మనం మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్ లైన్ వేసుకోవాలి. ఇలా స్ట్రెయిట్ లైన్ వేసుకున్న తర్వాత అయితే మనం నడుము లూజ్ చెక్ చేసుకోవాలి. నడుము లూజ్ కోసం అయితే హుక్స్ పట్టీ దగ్గర నుంచి కాజా పట్టీ వరకు, కాజా పట్టీ ఒక్కటి తీసేయాలి. కాజా పట్టీని మనం హుక్స్ లోపలికి వెళ్తుంది కదా కాజా పట్టీ, సో కాజా పట్టీని తీసేయాలి. మనం ఇలా కొంచెం కొంచెం కొలుస్తూ చూసుకోవాలి. నడుము లూజ్ అయితే ఈ బ్లౌజ్కి 32 ఇంచెస్ అయితే ఉంది. చూడండి, కాజా పట్టీ వెనకకు మలిచిన నేను 32 ఇంచెస్లో 4th పార్ట్ తీసుకోవాలి. దానికోసం అయితే 1 నుంచి 32 వరకు ఇలా ఫోల్డ్ చేశాను. మళ్ళీ 1 నుంచి 16 వరకు అయితే మళ్ళీ ఫోల్డ్ చేశాను. 2 టైమ్స్ ఫోల్డ్ చేస్తే మనకి 8 వచ్చింది. ఈ 8కి మార్క్ చేసుకొని మళ్ళీ 1 ఇంచ్ అయితే బ్యాక్ డాట్స్, వెనకాల డాట్స్ వేస్తాం కదా, వాటి కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాను. తర్వాత 1.5 ఇంచ్ అయితే కుట్ల కోసం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఈ నడుము లూజు ప్లస్ 1 ఇంచ్ మనం మార్కింగ్ ఉంది కదా, అక్కడి వరకు అయితే స్ట్రెయిట్ లైన్ వేసుకోవాలి పైకి. మన మెథడ్లో అయితే నడుము లూజ్కి 1 ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ వస్తుంది కదా, సో చెస్ట్ లూజ్ కూడా వచ్చినట్టే. ఇప్పుడైతే మనం కొలత బ్లౌజ్ తీసుకొని బ్యాక్ సైడ్ కప్పు ఉంటుంది కదా, అది ఎంత ఉంది అని అయితే టేప్తో చూసుకోవాలి. 5.5 ఉంది ఇక్కడ. 5.5కి అయితే ఒక మార్కింగ్ వేసుకొని మళ్ళీ దానిపైన 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి, అది కుట్ల కోసం. ఇప్పుడు ఇక్కడ ఒక 2 ఇంచెస్ మందం అయితే ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నేనైతే 2.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 2.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. సేమ్ కింద కూడా 2.5 తీసుకొని ఇలా స్ట్రెయిట్ లైన్ వేసుకొని రౌండ్ షేప్ అయితే ఇవ్వాలి. నెక్ కొంచెం ఎక్కువ డీప్ కావాలి, ఎక్కువ బ్రాడ్ కావాలి అని అంటే మాత్రం ఇక్కడ 2.5 కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఈ అమ్మ 50 ఏజ్ కాబట్టి కొంచెం నార్మల్గానే బాగుంటుంది. సో 2.5 ఇచ్చి ఇలా రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడైతే మనం నెక్ సరిపోయిందా లేదా అనేది అయితే చూసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్కి 1/2 ఇంచ్ లోపలికి అని పెట్టేసి అయితే మనం నెక్ని కొలుచుతూ చూసుకోవాలి. చూడండి, 1/2 ఇంచ్ లోపలికి పెట్టి చూస్తున్నాను. పైన 1/2 ఇంచ్ కుట్లకు కూడా వదిలేసాను. సో కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడైతే షోల్డర్ ఎంత ఉంది అనేది అయితే మార్కింగ్ చేసుకోవాలి. దాని పక్కన 1/2 ఇంచ్ వచ్చేసి మనం కుట్ల కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రెయిట్ లైన్ వేసుకోవాలి. ఇక్కడికి స్ట్రెయిట్ లైన్ వేసుకొని నేను 6 ఇంచెస్ అయితే చంక డౌన్ తీసుకుంటున్నాను.
బాగా సన్నగా ఉన్నట్లయితే 5.5 ఇంచెస్ కూడా చంకడం సరిపోతుంది. ఇప్పుడైతే రెండిటికి మార్కింగ్ ఇలా చేసుకున్నాను. 1.5 ఇంచుకి అయితే ఈ కార్నర్లో మార్క్ చేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. మనం ఇలా రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాత మనం కొలత బ్లౌజ్ నుండి అయితే ఫస్ట్ ఆర్మ్ లూజ్ ఎంత ఉంది అనేది అయితే చూసుకోవాలి. హ్యాండ్ ఉంటుంది కదా, హ్యాండ్ జాయింట్ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఈ కుట్టు మొత్తం ఇక్కడ ఫస్ట్ కుట్టు వరకు ఎంత ఉంది ఆర్మ్ లూజ్ అనేది అయితే చూసుకోవాలి. ఇక్కడ ఈ బ్లౌజ్కి అయితే ఆర్మ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ ఉంది. ఇప్పుడు మనం గీసిన దగ్గర రౌండ్ షేప్ మొత్తం 8 ఇంచెస్ రావాలి. కుట్ల కోసం పైన వదులుకున్నా కదా, ఇక్కడ 8 ఇంచెస్ వస్తే పర్ఫెక్ట్ వచ్చినట్టు. సో 8 ఇంచెస్ వచ్చింది. పక్కన కుట్ల కోసం అయితే 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్ లైన్ వేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం డ్రా చేసుకున్న విధంగా అయితే కట్ చేసుకోవడమే. నా వీడియోస్ నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు నడుం లూజు, చెస్ట్ లూజు కామెంట్ చేస్తే మాత్రం ఆ సైజ్ బ్లౌజ్ని కూడా నేను కట్ చేసి అయితే చూపిస్తాను. నెక్స్ట్ డ్రెస్సెస్ కటింగ్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. స్టిచ్చింగ్ వీడియోస్ కూడా త్వరలో అయితే నేను పెడతాను. ఇప్పుడైతే కటింగ్ అయితే అయిపోయింది బ్యాక్ పార్ట్. నెక్స్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్ కోసం అయితే మనం ఇప్పుడు ఈ క్లాత్ని డబల్ ఫోల్డింగ్లో వేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డింగ్లో వేసుకున్న తర్వాత ఈ చివర్లో అయితే 3/4 ఇంచుతో అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఎందుకు అనంటే హెమ్మింగ్ పట్టీ కోసం. మళ్ళీ హెమ్మింగ్ పట్టీ అతుకులు వేయడం కంటే ఇదే మలిస్తే బాగుంటుంది. సో హెమ్మింగ్ పట్టీ కోసం అయితే ఈ సింగిల్ బ్లౌజ్ కాబట్టి 3/4 ఇంచుతో మార్కింగ్ వేసుకోవాలి. ఒకవేళ డబల్ బ్లౌజ్ అయితే కనుక ఒక 1/4 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మెయిన్ క్లాత్తో మనం రివర్స్ చేస్తాం కాబట్టి. ఇప్పుడైతే హ్యాండ్ పొడవు ఈ విధంగా చూసుకోండి. పైన ఒక 1/2 ఇంచు కుట్ల కోసం వదులుకోవాలి. ఇక్కడ స్ట్రెయిట్ లైన్ వేసుకొని ఇక్కడ నుండి 3 ఇంచెస్ హ్యాండ్ డౌన్ అయితే తీసుకోవాలి. చూడండి, ఇది హ్యాండ్ డౌన్ అయితే 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా సేమ్ లైన్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ నుండి మనం ఆర్మ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి 8 ఇంచెస్. తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచ్ ఇలా వదులుకొని మనం హ్యాండ్ కర్వ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇక్కడికున్న మనం ఇప్పుడు హ్యాండ్ లూజ్ చెక్ చేసుకోవాలి. హ్యాండ్ తీసుకొని ఈ కుట్టు వరకు హ్యాండ్ లూజ్ కదా. సో ఇప్పుడు ఇలా హ్యాండ్ లూజ్ చూసుకున్న తర్వాత 1.5 ఇంచు ఖర్చు కోసం చూసుకొని ఈ రెండింటిని లైన్ మార్కింగ్ చేసుకోవాలి. మనకి హ్యాండ్ డ్రాయింగ్ కూడా అయిపోయింది. మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే మనము ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుంటాము కదా, అదైతే నేను కుట్టేటప్పుడే తీసుకుంటున్నాను. అలాగైతేనే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తొందరగా అయిపోతుంది. లేకపోతే రివర్స్ రావడము, హ్యాండ్ ఫ్రంట్ లోతు రెండు ఒక వైపే తీస్తే మళ్ళీ బ్యాక్ సైడ్ పోతుంది హ్యాండ్. సో మనం ఇప్పుడు తీసుకోకూడదు ఫ్రంట్ లోతు అయితే. ఇక్కడైతే మధ్యలో టక్స్ పెడుతున్నా, హ్యాండ్ మధ్యలో భుజం దగ్గర కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ని కట్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ కోసం అయితే ఓపెన్స్ మన వైపుకి, క్లోజ్ ఆపోజిట్ వైపుకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన బ్యాక్ పార్ట్ని ఒక 2 ఇంచెస్ పైకి మలిచి ఇలా వేసుకొని చుట్టూ ఇదైతే ఏ విధంగా ఉందో 2 ఇంచెస్ అయితే పైకి మలుచుకోవాలి. ఏ విధంగా ఉందో అదే విధంగా చుట్టూ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా నెక్ దగ్గర అయితే స్ట్రెయిట్ లైన్స్ వేసుకోవాలి. నెక్ డ్రా చేయకూడదు, ఎందుకంటే బ్యాక్ నెక్ ఎప్పుడైనా డీప్ ఉంటుంది, ఫ్రంట్ నెక్ కొంచెం పైకి ఉంటుంది కాబట్టి స్ట్రెయిట్ లైన్స్ వేసుకొని వదిలేయాలి. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత అయితే బ్యాక్ పార్ట్ని అయితే ఈ క్లాత్ పై నుండి అయితే తీసేయాలి.
ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ లోతు అయితే తీసుకుందాము. ఇలా 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ వేసుకొని 1/2 ఇంచ్ లోపలికని మనం ఫ్రంట్ పార్ట్ లోతు అయితే తీసుకోవాలి చంక దగ్గర. ఇప్పుడైతే పైన ఒక 1/2 ఇంచ్కి భుజం కుట్టు కోసం అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని నెక్ లోతు, మనం నెక్ డీప్ ఉంటుంది కదా, ఫ్రంట్ నెక్ హుక్స్ పట్టి సైడ్ తీసుకోవాలి. సేమ్ ఇదే లైన్ పైన ఇలా తీసుకొని రౌండ్ షేప్ ఎక్కడికి వస్తుందో ఈ హుక్స్ పట్టి సైడ్ లైన్కి టచ్ అయ్యేలా చూసుకొని దానిపైన 1/2 ఇంచ్కి అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని రౌండ్ షేప్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ అయితే 4th హుక్స్ వరకు తీసుకొని 4th హుక్స్ వరకు ఇక్కడ 1/2 ఇంచ్ దగ్గర నుంచి 4th హుక్ వరకు ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇలా కర్వ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. మనం ఇప్పుడు చంక సైడ్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది అయితే చూసుకోవాలి. కొంచెం ఎక్కువ ఉంది అటు సైడు కొలత బ్లౌజ్ కంటే, సో అలా గీసుకున్నాను. ఇప్పుడైతే మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అయితే మనం మెయిన్ డాట్ అలాగే డాట్స్ మిగతా డాట్స్కి అయితే మార్కింగ్ చేసుకుందాము. ఈ కర్వ్ వచ్చిన ప్లేస్లో ఒక మార్కింగ్ పెట్టుకొని దాని పక్కన ఒక 3/4 ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది 50 ఏజ్ అమ్మ వాళ్ళది బ్లౌజ్ కాబట్టి తక్కువ విడ్త్ తీసుకోవాలి. సో దీని తగ్గట్టు 3 డాట్స్ అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజెస్ కొంచెం అర్జెంట్ ఉండి అయితే ఫాస్ట్గా కట్ చేశాను, ఫాస్ట్గా మార్కింగ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా పెడతాను. మనం బ్యాక్ సైడ్ కూడా ఇలా డాట్స్ మార్కింగ్ చేసుకోవడం వల్ల రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉండదు, నీట్గా వస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం షేప్ బెల్ట్స్ కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్స్ కోసం అయితే మిగిలిన క్లాత్ని ఇలా వేసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత అయితే మనం కొలత బ్లౌజ్ తీసుకొని ఆ కుట్టు వరకు కుట్టు పైన 1/2 ఇంచ్కి అలా మార్కింగ్ చేసుకోవాలి. హుక్స్ పట్టి పొడవు అండ్ హుక్స్ పట్టికి బ్యాక్ పార్ట్కి జాయింట్ ఉన్న కుట్ల పొడవు మొత్తం కలిపితే మనకి షేప్ బెల్ట్ పొడవు అయితే సరిపోతుంది. కుట్ల వరకు కుట్ల పైన 1/2 ఇంచ్కి ఇలా హ్యాండ్తో టచ్ చేస్తూ మార్కింగ్ చేసుకుంటున్నాను. సేమ్ ఇదే షేప్ అయితే డ్రా చేసుకుంటే అయిపోతుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత అయితే మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా క్లియర్గా పెద్దవాళ్ళ బ్లౌజెస్ కావాలి కటింగ్ అని అంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నవ్య టైలరింగ్ వీడియోస్ ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.